హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా సూపర్, అసలు చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటుంది. అసలు మళ్ళీ పల్లవి మాత్రం చాలా మూర్ఖంగా ప్లాన్ అయితే వేస్తుందనమాట. తనకైతే అసలు బుద్ధి అనేదే రాదు. ఇంకా కమల్ ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు గెంటేసినా గానీ బుద్ధి అయితే రాదు. అదే మూర్ఖంగానైతే ఆలోచిస్తుందనమాట. ఇంకా చక్రధర్ తనైతే ఇంకా మళ్ళీ ఆ చక్రధర్‌ని జైల్లేసినా సరే, ఇంకా మళ్ళీ అదే మూర్ఖంగానైతే ఇంకా ప్లాన్‌లయితే వేస్తూ ఉంటాడు అవని పైన. కానీ ఎంత మూర్ఖంగా వాళ్ళు ఎంత నెగెటివ్‌గా అవని పైన వేసినా, ఎన్ని కుట్రలు, ఎన్ని పన్నాగాలు కట్టినా కానీ అవనే గెలుస్తుంది. ఎందుకంటే న్యాయం అనేదే గెలుస్తుంది. అన్యాయం ఎప్పుడు వెనకాలనే ఉంటుంది. అన్యాయం ఎప్పుడు అన్యాయమే అయిపోతూ ఉంటుందన్నమాట. అది న్యాయం అయితే అసలు జరగనే జరగదు. అస్సలు రియల్ లైఫ్‌లో అయినా సరే అండి, ఇదే ఖచ్చితంగా జరుగుతుందనమాట. ప్లీజ్ అండి, అసలు ఏం జరిగింది? ఎపిసోడ్‌లో మళ్ళీ పల్లవి ఎట్లాంటి ప్లాన్ ఏసింది? చక్రధర్ ఏ ప్లాన్ ఏసిండు అవని పైన? అసలు అది వర్కౌట్ అవుతుందా? లేదా ఆ వర్కౌట్ కాక ఏం జరుగుతుంది? అసలు చక్రధర్ జైల్‌లో ఏం అవమానం జరిగింది? ఎందుకు చనిపోవాలనుకున్నాడో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అండ్ వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి షేర్ అవుతుంది. ప్లీజ్, నేను చాలా కష్టపడి చేస్తున్నానండి. ఈ వీడియోస్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా లైఫ్లో పిల్లల్ని చూసుకుంటూ మరి ఎంత కష్టమైనా సరే నేను వీడియోస్ కోసం టైం స్పెండ్ చేసి మరీ నేను వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ అండి, ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే పదే చెప్తున్నానని అస్సలు ఇరిటేషన్గా ఫీల్ కాకండి ప్లీజ్ అండి. అంతసార్లు పదే పదే చెప్తున్నానంటే నాకు ఎంత ఇంపార్టెంటో లైఫ్లో ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అండి. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే, ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ట్విస్టులు, చాలా షాకింగ్ విషయాలే జరుగుతాయి అన్నమాట. ఇంకా ఏంటి అంటే, ఇంకా ఎవరు అక్షయ్ అండ్ అవని మాత్రం ఇంకా రాజేంద్ర ప్రసాద్ అండ్ పార్వతి దగ్గరికి అయితే వస్తారనమాట. ఇంకా నన్ను క్షమించండి నాన్న, నేను చాలా బాధ పెట్టానా నిన్ను మాత్రము. వాళ్ళు నాకన్నా చిన్నోళ్ళు కాబట్టి నేను వాళ్ళ క్షమాపణ అడగలేకపోతున్నాను. అందుకే నీ దగ్గరికి వచ్చాను నాన్న, ప్లీజ్ నన్ను క్షమించు నాన్న, సారీ నాన్న అని చెప్పి అయితే దండం పెడతాడనమాట. అప్పుడు రాజేంద్ర అంటాడు, ఎందుకురా నాకెందుకు దండం పెడుతున్నావు, నాకెందుకు సారీ చెప్తున్నావురా, నేను నీకు అవనికి సారీ చెప్పాలరా అసలు అంటే ఎందుకు నాన్న, మాకెందుకు చెప్తావు అని చెప్పి అక్షయ్ అంటాడనమాట. మేమేం చేశాము అసలు, మాకెందుకు, నువ్వేం తప్పు చేసావని అనేసరికి, అదేం లేదురా, నేను అవనికి నీకు చెప్పాను కదా అసలు ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి, అసలు ఎట్లాంటి గొడవలు వచ్చినా అని చెప్పేసి, నా వల్ల నేను ఆ ఒక్క మాట అనడం వల్ల ఎన్ని నిందలైనా ఎంత కష్టమైనా వాళ్ళు ఎలా బిహేవియర్ చేసినా కానీ ఖచ్చితంగా అందరు కలిసి ఉండాలని మీరు ఇద్దరు కలిసి, నాకన్నా చిన్నవాళ్ళైనా చాలా పెద్ద మనసు, చాలా పెద్దగా ఆలోచించి మీరు చాలా కష్టపడి నిర్ణయాలు తీసుకుంటూ చాలా చక్కదిద్దుతున్నారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ అసలు వాళ్ళైతే అసలు మారటం లేదు. ఇన్ని రోజులు పల్లెవే అనుకున్నాను కానీ ఇప్పుడు శ్రీకర్, శ్రేయ కూడా అలాగే ఇంకా ఘోరంగా మారిపోయారు. అసలు వాళ్ళని మార్చడం అసలు మన వల్ల కాదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదురా. నేను అందుకే నా వల్లనే మీరు ఇంత సఫర్ అవుతున్నారు, నా వల్లనే మీరు ఇంత బాధపడుతున్నారు కాబట్టి నేను మీకు సారీ చెప్తున్నానని చెప్పి అయితే రాజేంద్ర అంటాడనమాట. అనేసరికి అప్పుడు అవని అంటుందన్నమాట, ఎందుకు మామయ్య మీరు అలా ఎందుకు అనుకుంటారు చెప్పు, ఇదంతా మన ఫ్యామిలీ, నా ఫ్యామిలీ బాగుండాలి అని అంటే నేను ఎంత కష్టమైనా సరే వాళ్ళను మార్చడానికి ఎన్ని మాటలైనా సరే, ఎన్ని అవమానాలైనా సరే నేను పడతాను. కానీ మన ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి. వాళ్ళకు తెలుసో తెలియకనో అలా చేస్తున్నారు. కానీ నాకు అన్నీ తెలుసు కదా మామయ్య, నేను ఇంటికి పెద్ద కోడలిని, నేను ఎలా ఉండాలి, నేను ఖచ్చితంగా వాళ్ళని మార్చాలి, వాళ్ళ తప్పులను నేను సరిదిద్దుకోవాలి, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే నేను దాన్ని సమర్థించుకుంటూ ఇది కాదు అది అన్నట్టుగా వాళ్ళకి చెప్పి వాళ్ళను మార్చాలనేది అనుకుంటున్నాను. నువ్వేం టెన్షన్ పడకండి మామయ్య, అంతా నేను చూసుకుంటాను, నీ వల్ల మేము బాధపడుతున్నామైతే అస్సలు నువ్వు అనుకోకు, అదేం లేదు అని చెప్పైతే ఇంకా అవని అయితే చాలా పెద్ద మనసుతోనైతే ఇంకా చాలా పెద్దగా ఆలోచించి అయితే ఇంకా తనకైతే చెప్తుందనమాట రాజేంద్రకైతే. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా అలాగే అక్షయ్ కూడా అంటాడు సేమ్ అవని అన్నట్టుగానే. ఇంకా అవని అయితే, మామయ్య నాకైతే ఆఫీస్కి లేట్ అవుతుంది, నేనైతే వెళ్తాను అని చెప్పి అయితే ఇంకా అవని అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా అలాగే అక్షయ్ కూడా, నాన్న నాకు కూడా లేట్ అవుతుంది, నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అంటే ఓకేరా అని చెప్పేసి అయితే ఇంకా ఇద్దరైతే ఆఫీస్కి అయితే వెళ్తారనమాట.
ఇక చక్రధర్ అయితే జైల్లోనైతే చాలా కుళ్ళుతో, చాలా కోపంగా, చాలా ఇరిటేషన్‌గా, చాలా ఏదో పడేయాలి ఎవరినైనా ఎవరిని అవనిని అయితే తనని ఎలాగైనా తన పంతం పట్టాలి అసలని చెప్పి ఇంకా చాలా కోపంతో, ఆవేశంగా రగిలిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే పల్లవి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత డ్యాడీ, డ్యాడీ అనుకుంటూ వచ్చి, డ్యాడీ నిన్నిలా చూస్తుంటే చాలా బాధపడుతున్నాను డ్యాడీ అని చెప్పేసి ఇంకా ఎవరు పల్లవి అంటుందనమాట. అప్పుడు చక్రధర్ అంటాడు, అసలు నా లైఫ్‌లో నేను ఇలా జరుగుతుంది, నేను ఇలా జైల్‌లో వచ్చి ఉంటాను, నేను ఇంత నరకం అనుభవిస్తానని నేను అసలు అనుకోలేదు, ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు నాకు అస్సలు ఇరిటేషన్‌గా చాలా బాధగా ఉంది, చాలా కోపంగా ఉంది అని చెప్పైతే ఇంకా తను అంటాడనమాట. అప్పుడు పల్లవి ఏమంటుందంటే, ఎందుకు నాన్న టెన్షన్, నేను ఉన్నాను కదా, నేను బయట చూసుకుంటాను కదా, నేను ఎట్లాగైనా సరే కామాక్షి పైన నేను ఎలాగైనా తన పైన ఏదో ఒకటి చేసి తనని జైలుకి పంపిస్తాను అని చెప్పైతే ఇంకా పల్లవి అయితే అంటుందన్నమాట. అప్పుడు చక్రధర్ ఏమంటాడంటే, ఎప్పుడు చేస్తాను అని చెప్పడం కాదు, చేసి చూపించాలి. నేనిక్కడ జైల్లో ఉండి నరకం అనుభవిస్తున్నాను, రగిలిపోతున్నాను. అసలు నా కోపానికి ఎంతో అసలు ఉన్నాయి. అసలు నేను ఇక్కడ ఉండి ఇలా అవుతానని అసలు అనుకోలేదు. నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఇంకా చక్రధర్ అంటాడనమాట. నీ బాధనే బాధన, యువతలి వాళ్ళని ఎంత బాధ పెట్టావు నువ్వు చెప్పు, ఎంత నరకం అనుభవించావు, వాళ్ళని ఇప్పుడు ఏ స్టేజ్ ఉన్న వాళ్ళని ఏ స్టేజ్కి దిగజార్చారు. ఖచ్చితంగా అట్లాంటిది ఏదున్నా దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సింది తప్పదు. ఇంకా తను వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి బాధ అది వాళ్ళకు అర్థమవుతుంది. యువతలి వాళ్ళను అంతగా బాధ పెట్టినప్పుడు ఆ బాధ వాళ్ళకి అసలు తెలియలేదు. అందుకే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఒకసారి వాళ్ళకి అర్థం కావాలి, తన తప్పు తనకే. ఎందుకు చేశాంరా మనం ఈ తప్పు, ఇంత శిక్షను అనుభవించామా, మనం ఇంత మూర్ఖంగా ఆలోచించామా వాళ్ళ విషయంలో కూడా, వాళ్ళను కూడా ఇంతలా బాధ పెట్టామా అని చెప్పి అనుకునేటట్టుగానైతే వచ్చిందనమాట చక్రధర్కి అయితే. ఇంకా అలా అన్న తర్వాత అప్పుడే పల్లవి అంటుంది, నేను ఆల్రెడీ చేశాను నాన్న, నువ్వేం టెన్షన్ పడకు, నేను అదే ప్లాన్లో ఉన్నాను. ఖచ్చితంగా కామాక్షిని ఇరికించి నేను ఏదో ఒక ప్లాన్ చేస్తానని జైలుకి పంపించాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు హ్యాపీగా తిను నాన్న, అసలు ఏం తింటున్నావో ఏమో మొత్తం చిక్కిపోయావు, నీకోసం నేను బాక్స్ తీసుకొచ్చాను అని చెప్పేసరికి, నాకు వద్దు, నాకు తినాలని అస్సలు లేదు, అసలు నాకు తినాలనిపించట్లేదు అని చెప్పేసి అనేసరికి, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి, మీరు హ్యాపీగా తినుకుంటూ ఉండండి, నేను చూసుకుంటాను అని చెప్పి అంటుందన్నమాట. అన్న తర్వాత అప్పుడే పోలీసులు అయితే వస్తారు పల్లవి దగ్గరికి. అమ్మ టైం అయిపోయింది మీరు వెళ్ళండి అంటే, అయ్యో కొద్దిసేపు అండి, నేను మా నాన్నకి తినిపించేసి వెళ్తాను అంటే, వద్దు వద్దు తను చూసుకుంటాడు, మీరు వెళ్ళండి అని చెప్పి అయితే ఇంకా బాక్స్ అయితే ఇంకా పల్లవి అయితే ఇంకా వాళ్ళకైతే ఇచ్చైతే వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడైతే ఇంకా ఎవరు చక్రధర్ అయితే అనుకుంటాడనమాట, అసలు ఎందుకు అసలు నా లైఫ్ ఇలా తినడానికి కూడా ఇంత పర్మిషన్ ఇంత చేయాల్సి వస్తుంది అని చెప్పి అయితే ఇంకా తనైతే ఇంకా చాలా బాధపడుకుంటూ ఇలా కుళ్ళుతో ఉంటాడు. ఇంకా అప్పుడే పల్లవి అయితే తను చేసిన ప్లాన్ ఏంటో కూడా తనకైతే చెప్తుందనమాట. అప్పుడు చక్రధర్ అంటాడు, ఏదో ఒకటి తొందరగా చేసి నాకు గుడ్ న్యూస్ చెప్పు అని చెప్పేసి చక్రధర్ అంటాడు. ఇంకా అప్పుడే ఓకే అని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే ఇచ్చేది ఇంకా పల్లవి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత చాలా నీరసంగానైతే పార్వతి అయితే కాళ్ళు నొక్కుంటూ కూర్చుంటుంది హాల్లోనైతే. ఇంకా అప్పుడే అక్కడికైతే రాజేంద్ర కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత అవని అయితే ఇంకా పార్వతికి అయితే కాల్ చేస్తుంది, అత్తయ్య నాకు చాలా లేట్ అవుతుంది ఆఫీస్ దగ్గర, మీరు వెళ్ళి పాపని తీసుకురండి అని చెప్పి అయితే చెప్తుందనమాట స్కూల్ నుంచి. అలా చెప్పేసరికి అప్పుడు పార్వతి అయితే, నాకు చాలా నీరసంగా ఉందండి, నా వల్ల కావట్లేదు, నాకు చాలా కాళ్ళు గుంజుతున్నాయి, మీరు వెళ్ళి తీసుకొస్తారా పాపని అని చెప్పేసి అనేసరికి ఇంకా తను కూడా అంటాడనమాట, నాకు కూడా చాలా నీరసంగా ఉంది పార్వతి, నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా రాజేంద్ర కూడా అంటాడు. అన్న తర్వాత అరే ఎవరున్నారు ఇంట్లో అని చెప్పేసి ఇంకా అక్కడిక్కడ చూస్తారనమాట. కామాక్షి మాత్రం సైలెంట్గా ఒక పక్కన నిల్చుని ఉంటుంది, అడగాలంటే భయపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే తను అలా నిల్చున్న తర్వాత ఇంకా అప్పుడే రాజేంద్ర అంటాడు, అరే పల్లవి ఉంది కదా ఇంట్లో, పల్లవి తీసుకొస్తుందేమో అడుగుదాము అని చెప్పేసి ఇంకా అని అప్పుడే ఇంకా పల్లవిని పిలుస్తాడనమాట రాజేంద్ర. పిలిచిన తర్వాత అప్పుడు పార్వతి చెప్తుంది, అమ్మ పాపని స్కూల్ నుంచి తీసుకొస్తావా, అవనికి లేట్ అవుతుందంట అక్కడ, నేను వెళ్దామంటే నాకు చాలా నీరసంగా ఉంది, మా అమ్మయ్య కూడా చాలా నీరసంగా ఉంది, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా పల్లవి అని అడిగేసరికి ఇంకా పల్లవి అయితే అస్సలు నేను ఎందుకు తెస్తాను, నేను తేను, దాని దగ్గరికి వెళ్తే దానికి చాలా పొగరు, నువ్వెందుకు వచ్చావు అని చెప్పి నన్ను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తుంది, ఇంకా నన్ను చాలా ఇరిటేషన్కి గురి చేస్తుంది, నాకు చాలా
కోపం తెప్పిస్తుంది. కాబట్టి నేను ఆ కోపంలో, ఆ ఫ్రస్ట్రేషన్‌లో దాన్ని చాలా కొట్టినా కొడతాను. నేను అందుకే అస్సలు వెళ్ళను. దాన్ని తీసుకురాను. దానికి చాలా పొగరు అని చెప్పేసి అయితే ఇంకా తను వెళ్తుందనమాట. వాళ్ళు చాలా బాధపడిపోతారు. ఎందుకు ఇలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి. ఇంకా అప్పుడే కామాక్షి కూడా వస్తుంది. వచ్చిన తర్వాత వచ్చి కామాక్షి అంటుంది, "అన్నయ్య గారు నేను వెళ్ళి తీసుకొస్తానులే అన్నయ్య గారు" అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు రాజేంద్ర అంటాడనమాట, "ఆరాధ్య స్కూల్ నీకు తెలియదు కదమ్మా" అంటే, "నేను ఈ ఇంటికి రాకముందుకు ఫస్ట్ నన్ను ఆరాధ్య చూసింది స్కూల్లోనే" అని చెప్పేసి ఇంకా కామాక్షి అంటుందనమాట. అన్న తర్వాత ఓకే వెళ్ళి తీసుకురండి అని చెప్పి అన్న తర్వాత ఇంకా కామాక్షి అయితే వెళ్తుంది ఆరాధ్యనైతే తీసుకురావడానికి. ఇంకా అప్పుడైతే పల్లవి అయితే మూర్ఖంగా ఆలోచిస్తుందనమాట. "వెళ్ళు వెళ్ళు ఒంటరిగా భలే దొరికావు నాకు. ఈరోజు నిన్ను ఖచ్చితంగా విరికిస్తాను చూడు వెళ్ళు" అని చెప్పైతే ఇంకా తనైతే తను ప్లాన్ చేసుకోవడానికైతే కాల్ చేసి అయితే తనకైతే ఇంకొక గుండెగాడికి అయితే తను ఏర్పాటు చేసిన మనిషికైతే ప్లాన్ అయితే చెప్తుందనమాట. పకడ్బందీగా చెప్పి ఏం తెలియని అమాయకురాల్లాగా ఇంట్లోనే ఉంటుంది. అసలు కమలు అవని అన్నిసార్లు తిట్టి ఫ్యామిలీ అందరికీ తెలుసు అలా నాన్న క్యారెక్టర్ తన క్యారెక్టర్ అయినా కానీ బుద్ధి లేకుండా మళ్ళీ అలాగే మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా చక్రధర్ అయితే చాలా జైల్లో కూర్చొని చాలా అవమానంగా, చాలా కోపంగా, ఆవేశంగానైతే ఉంటాడు. ఇంకా తనతో పాటు ఉన్న ఖైదీలు అందరూ పనిచేస్తూ ఉంటారనమాట. కానీ చక్రధర్ అయితే ఆలోచించుకుంటూ అలాగే కూర్చునేసరికి ఒక ఖైదీ అయితే అనుకుంటాడు, "ఏంట్రా మనమేమి ఇక్కడ ఇలా పనిచేస్తుంటే వాడేమో మంచి కూర్చుంటాడా? అసలు ఎవర్రా వాడు? ఎందుకురా అంత ధైర్యం వాడికి? వాడు మనలాగనే కదా, వాడు కూడా మనలాగా పని చెయ్యాలి కదా, ఆగు వాడికి ఎలా జలికిస్తాను" అని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళి, "ఏరా ఇలా కూర్చున్నవేంద్ర పని ఎవడు చేయాలనుకుంటున్నావురా" అని చెప్పేసి అంటాడనమాట. అనేసరికి చక్రధర్కి చాలా కోపం వస్తుంది. పైకి వచ్చరే, "నేను ఎవరనుకుంటున్నావురా, నన్ను పని చేయమంటావా" అని అంటే, "నువ్వు ఎవడైతే నాకేంద్ర, అందరూ మోసాలు చేసి దొంగతనం చేసి యువతలి వాళ్ళను బాధ పెట్టి అన్యాయం చేసిన వాడే ఇక్కడికి వస్తాడు. కాబట్టి అందరం ఒకటే, నువ్వు ఎవడి అయితే నాకేంటి, నువ్వు మేం చేసినట్టుగా నువ్వు కూడా పని చేయాలని అయితే చెప్తారనమాట. గట్టిగా వార్నింగ్ ఇస్తారు. అప్పుడే చక్రధర్ అయితే చెయ్యి లేపుతాడు కొట్టడానికి. ఇంకా చెయ్యి అయితే ఆపుతాడనమాట. ఆపి, "ఏరా చెయ్యి లేపుతున్నావు? ఏరా నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు? తోపువు నువ్వే తప్పు చేసి వచ్చినావు అనుకున్నావు, నీకన్నా ఎక్కువ తప్పు చేసి వచ్చినావు. ఒక్క గుద్దు గుద్దితే బుక్కలు మొత్తం చూరు అవుతాయి. ఏరా అందరూ ఒక్కటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం పెద్ద తోపువు కాదు, నువ్వు నాలాగనే లంగ పని చేసి వచ్చినావు కాబట్టి నిన్ను గారు గీరు అని మాట్లాడతారనుకున్నావు. రెస్పెక్ట్ ఇచ్చి ఎవ్వడు మాట్లాడాడు ఇక్కడ, అందరూ ఒకటే, నోరు మూసుకొని వచ్చి పని చెయ్యు. ఇది జైలు, నీ ఇల్లు అనుకుంటున్నావు. ఇదేమన్నా నీకు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు ఓవర్గా నీకు నచ్చినట్టుగా ఉండడానికి? నువ్వేదో కొంచెం బలంగా ఉన్నావని చెప్పి ఇలాంటి బలుపు చూపించావనుకో, ఆ బలాన్ని మొత్తం అణిచి వేసేస్తాం. ఏమనుకుంటున్నావో నా కొడక, ఏ రండ్రా" అని చెప్పి ఇంక అందరు వస్తారనమాట కొట్టడానికైతే. అందరు వస్తారనమాట. వచ్చేసరికి, "చూడు ఒక్కొక్కడు ఎలాగున్నాడో, నేను ఒక్క గుద్దు గుద్దుతో చూరు అయిపోతావు" అని చెప్పేసి అనేసరికి అప్పుడు చక్రధర్ అంటాడనమాట, "ఏరా నేను ఎవరనుకుంటున్నావో తెలుసా నీకంటే, ఎవరైతే ఏంది, మొన్న కూడా ఒకడు వచ్చినప్పుడు నేను తోపును తురుమును అని చెప్పేసి అన్నాడు, బిల్డప్ ఇచ్చాడు. ఇంకా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి 4 రౌండ్లు నాన్ స్టాప్గా బొక్కలు చూరు చేశాడు. వాడు చక్కగా ఇప్పుడు వాని పని వాడు చేసుకుంటున్నాడు. నువ్వు కూడా ఇలాగే బిల్డప్ ఇచ్చావనుకో, నీకు కూడా అదే గతి పడుతుంది. 4 రౌండ్లు వేశారనుకో, నువ్వు కూడా చక్కగా అవుతావని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట. వాడు లేచి నడవడానికి 1 నెల రోజులు పట్టింది. నీకు కూడా అదే గతి కావాలా, లేదా నోరు మూసుకొని మేము చెప్పిన పని చేస్తావా? తీసుకో చీపురు తీసుకొని ఊడువు అని చెప్పి ఇంకా చీపురు అయితే ఇస్తాడనమాట. చాలా కోపంగా ఇరిటేషన్గా చీపురు తీసుకొని నూకుతుంటే అందరు ఖైదీలు నవ్వుతూ ఉంటారు తను నూకుతుంటేనైతే. ఇంకా అప్పుడు ఇంకా చక్రధర్ అనుకుంటాడనమాట, "ఛీ నా జీవితం ఇదా, నా బతుకు ఇదా, నా జీవితము, అసలు జీవితంలో మళ్ళీ తప్పు చెయ్యొద్దు అసలు" అని చెప్పి అయితే చాలా ఇరిటేషన్గా, చాలా అప్పుడు తన తప్పు తను తెలుసుకుంటాడనమాట. తప్పు చేసిన ఫలితం అనుభవిస్తున్నాను అని చెప్పి తనది తను అలా అనుకుంటాడు మనసులో. అనుకొని నూకుతూ ఉంటాడు. ఇంకా నూకడం అయిపోయిన తర్వాత అందరు ఖైదీలు తింటూ ఉంటారు. తను మాత్రం ఆలోచించుకుంటూ కూర్చుంటాడనమాట. అప్పుడే అక్కడికి ఒక ఖైదీ వస్తాడు. "ఏంటి నీకేమైనా స్పెషల్ ఫుడ్ ఆర్డర్ చేస్తారనుకున్నావా, లేకపోతే నీకేమైనా స్పెషల్గా వండి తీసుకొస్తారనుకుంటున్నావా? ఇంకా నువ్వు ఇక్కడనే కూర్చున్నావు అనుకో, ఆ ఫుడ్ కూడా దొరకదు, వెళ్ళి తినిపో" అని చెప్పేసి అనేసరికి
అని ఒక చిప్పనైతే చేతికిస్తారనమాట. ఇంకా చిప్పను పట్టుకొని పోయేసరికి కూడా అన్నము కొంచెం చారిస్తాడు. అజ్జుష్ అయితే చాలా ఇలా ఫీల్ అయిపోతాడనమాట. ఏంటి నా జీవితం ఎలా ఉండేది, ఎలా అయిపోయింది అని చెప్పేసి. ఇంకా దాన్ని తీసుకొని అయితే వస్తాడు. వచ్చి కూర్చుంటారనమాట. ఇంకా తన పక్కన ఉన్నతను తను తింటూ ఉంటాడు. తనైతే చక్రధర్ అయితే దాన్ని చూసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి ఎలా తినాలని ఆలోచిస్తున్నావా, ఇదే మనకి, ఇది కూడా వద్దు, నాకు ఇది వద్దు, అది వద్దు, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి, నచ్చలేదు అని చెప్పేసి అంటే మొత్తం ఇలా ఇలా అయిపోతావు. నువ్వు ఎంత బలంగా ఉన్నావో ఆ బలాన్ని మొత్తం నీరసం అయిపోయి ఇంకా నీలో నువ్వే కుమిలిపోయి నీలో నువ్వే ఇంకా రోగహీనునివి అయిపోతావు, అది తర్వాత నీ ఇష్టం అని చెప్పి అయితే తను గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట. ఇచ్చేసరికి ఇంక అందరు తింటూ ఉంటారు. చక్రధర్ మాత్రం అది స్మెల్ చూసేసరికి వామిటింగ్ చేసుకున్నట్టు అయిపోతుంది. అయిపోయి ఇంకా పక్కన పెట్టేశాడనమాట. వామ్మో నాకు వద్దు అని చెప్పేసి. ఏంటి ఎలా చూస్తున్నావేంటి అంటే, ఎలా తింటున్నారా ఇదంతా, అసలు ఎట్లా ఉందిరా ఇదంటే, అవును ఇప్పుడు నీకు కొత్త కొత్త కదా ఇలాగే ఉంటుంది, రోజు రోజు తింటే అలవాటు అయిపోతుంది, ఇది కూడా దొరకదు ఇంకొద్దిసేపు అయితే, ఇంకా ఇదే మనం చేసిన శిక్షకు, మనం చేసిన తప్పులకు అనుభవించాలి, తప్పదు, మనం చేసిన తప్పులు, మనం చేసిన లంగ పనులకు ఇంకా మనకి ఏమైనా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తీసుకొచ్చి పెడతారని చెప్పేసి అనుకుంటున్నావా, మనం చేసిన తప్పుకు మనం ఇట్లాగే అనుభవించాల్సి వస్తుంది, చనిపోయిన తర్వాత నరకంలోకి పోయి తప్పులు చేసిన వారిని నూనెలో ఫ్రై చేస్తారంట, గోలిస్తారంట. అక్కడ ఎలాగైతే నరకం అనుభవిస్తామో అది గోలిచ్చినప్పుడు, సేమ్ ఇక్కడ కూడా తప్పు చేసి జైలుకి వచ్చిన వాడు కూడా అట్లాంటి నరకాన్ని అనుభవించాలి ఖచ్చితంగా. అసలు తప్పదు, తప్పు చేయడమే తప్పు, అది చేసిన తర్వాత అనుభవించడం ఖచ్చితంగా అనుభవించాలి, నువ్వే కాదు అందరూ. అది మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది, నోరు మూసుకొని తిను అని చెప్పి అయితే తను అనేసరికి తనైతే తినకుండా అక్కడ పడేసి అయితే వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయేసరికి తను వదిలేసింది కూడా ఇంకా తనే తీసుకొని తింటాడు. తిన్న తర్వాత చక్రధర్ అయితే దాన్ని ఇంకా చాలా కోపంగా తీసుకొని ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా జైలు లోపలికి అయితే వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇరిటేషన్గా కోపంగా ఫీల్ అయిపోతాడు. చీ నా బతుకు ఎందుకు ఇట్లాంటిదా బతుకు, చీ అసలు ఇట్లాంటి బతికే కన్నా సచ్చింది నయ్యం, నేను ఎంత అవమానాల పరుస్తున్నాను, అసలు తినడానికి అన్నం కూడా కడుపు నిండలేదు, అసలు నేను ఇంత తప్పు చేశాను, నేను ఇంత అవమానపడుతున్నాను, చీ అసలు నేను ఉండొద్దు అని చెప్పి, నేను చనిపోవాలి, అసలు నాకు ఈ బ్రతుకు వద్దు, నాకు ఇట్లాంటి బ్రతుకు అసలు నేను బ్రతకను కూడా అని చెప్పి ఇంకా చనిపోవాలని చెప్పి ఇంకా జైలు కేసు అయితే కటా నెత్తిని గుద్దుకుంటూ ఉంటాడనమాట. చాలా బ్లడ్ అనేది అయితే వచ్చేస్తుంది. నేను చనిపోతాను, అసలు నేను ఉండను అని చెప్పి చాలా గట్టి కొట్టుకునేసరికి మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది. తన వెనకాల ఉన్న ఇద్దరు ఖైదీలు చూసి అయితే నవ్వుకుంటూ ఉంటారనమాట. అరే కొత్త గరా చాలా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు, చాలా ఇజ్జత్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు, మెల్లమెల్లగా పోను తనకే అలవాటు అవుతుంది, కొట్టుకొని నెత్తి ఖరాబ్ అవుతుంది, ఇంకా తనకే అలవాటు అయిపోతుంది. తప్పు చేసినప్పుడు ఊరికే అనుకుంటున్నావా, తప్పు చేసినప్పుడు నువ్వు యువతలి వాళ్ళని బాధ పెట్టినప్పుడు వాళ్ళు ఎంత బాధపడవచ్చు, ఆ బాధను మొత్తం నువ్వు అనుభవించాలి కదా, ఊరికే పోతుందా, తప్పు చేసినప్పుడు నరకం ఖచ్చితంగా అనుభవించాలి కదా అని చెప్పి అయితే ఇంకా వాళ్ళ అన్న మాటలకు ఇంకెక్కువ కోపం వస్తుందన్నమాట తనకైతే. ఇంకా కొట్టుకొని మొత్తం నీరస పడిపోయి కింద పడిపోతాడు. ఇంకా అక్కడ తనైతే పడిపోతాడనమాట. పడిపోయిన తర్వాత ఇంకా కామాక్షి అండ్ వచ్చేసి ఆరాధ్యనైతే తీసుకుని అయితే స్కూల్ నుంచి అయితే నడుచుకుంటూ మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ అయితే వస్తారు. సగం దూరంకి వచ్చిన తర్వాత షాప్ చూసి ఆరాధ్యనైతే అమ్మమ్మ నాకైతే ఐస్ క్రీమ్ కావాలి అని అయితే చెప్తుంది. చెప్పిన తర్వాత ఓకే ఉండు నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంకా కామాక్షి వెళ్తుంటే ఆరాధ్యనైతే కామాక్షిని అయితే ఆపుతుందనమాట. వద్దు అమ్మమ్మ నేనే తీసుకొచ్చుకుంటాను, నాకు నచ్చిన ఫ్లేవర్ నీకు తెలియదు కదా, నేనే తీసుకొచ్చుకుంటాను, నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పి తననైతే అక్కడ ఉంచి రోడ్డు పైన ఇంకా ఆరాధ్యన అయితే షాప్కి అయితే వెళ్తుందనమాట. వెళ్ళి తనైతే షాప్లో నుంచి అయితే తనకు నచ్చింది చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా కామాక్షి వెనకాల నుంచి అయితే పోలీసులు అయితే ఒక మనిషిని అయితే తరుముతూ ఉంటారు, ఒక దొంగనైతే తరుముకుంటూ వస్తూ ఆగురా అని చెప్పేసి తరుముతూ ఉంటారు. తరిమిన తర్వాత ఆ దొంగ ఏం చేశాడంటే తను దొంగతనం చేసిన ఒక బ్యాగునైతే ఇంకా కామాక్షి చేతులను అయితే పెడతాడనమాట. అది గమనించిన పోలీసులు అక్కడనే ఆగిపోతారు, కొంచెం దూరంలో ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత కామాక్షిని ఈ బ్యాగ్ తీసుకో అంటే అసలు నువ్వెవరు, నేను ఎందుకు తీసుకోవాలి, అసలు ఈ బ్యాగ్ ఎక్కడిది, ఏముంది ఇందులో, నాకెందుకు ఇస్తున్నావు, అసలు నువ్వెవరు అని చెప్పి తను అడుగుతూ ఉంటుంది. అడిగినప్పుడు ఆ దొంగనేమో తీసుకో పట్టుకో అని చెప్పేసి తను అంటూ ఉంటాడు. అన్న తర్వాత అసలు ఎక్కడిది అసలు ఇది ఎందుకు తీసుకోవాలి, అసలు ఏముంది బ్యాగ్లో, నాకెందుకు ఇస్తున్నావు, అసలు నువ్వు ఎవరు అని ఇంకా తనైతే చాలా క్వశ్చన్ చేస్తుంటే ఇంకా ఆ దొంగనైతే ఇంకా కామాక్షి మీద బ్యాగ్
వేసేసి అయితే వెళ్ళిపోతాడనమాట, చేతిలో పెట్టేసి. వెళ్ళి ఇంకా తన చేతుల్లో అయితే పెట్టాను కదా అని చెప్పి తనైతే ఇంకా రిలాక్స్గా మెల్లగా వెళ్ళిపోతాడు. అప్పుడే పోలీసులు అయితే కామాక్షి దగ్గరికి వస్తారనమాట. వచ్చి అసలు ఎవరు, వాడికి నీకేం సంబంధం ఉంది, అసలు నువ్వే దొంగవి, అసలు ఆ బ్యాగ్లో ఏముంది చెప్పు, ఆ దొంగ నీకు ఆ బ్యాగ్ ఎందుకు ఇచ్చాడు అంటే, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి, అసలు ఈ బ్యాగ్లో ఏముందో కూడా తెలియదు, అసలు ఆ దొంగ నాకెందుకు ఇచ్చాడో కూడా తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నిజంగా తెలియదండి అని చెప్పి కామాక్షి అయితే చాలా చెప్తుందనమాట. చెప్పిన పోలీసులు అయితే అసలు వినరు. నీకు తెలియకపోతే అసలు నీ దగ్గర ఎందుకు పెడతాడు, వాడు అక్కడి నుంచి ఊరికొచ్చి అసలు నీ దగ్గర ఎందుకు పెడతాడు, నీకు తెలియంది నీకు అంత రిలాక్స్గా ఎందుకు వెళ్ళిపోతాడో, అసలు నువ్వు వాడు ఎందుకు అంతసేపు మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకున్నారు మీరు, అసలు వాడు ఎందుకు ఇచ్చాడు నీకు ఆ బ్యాగు, అసలు నువ్వు ఏముంది అందులో, వాడికి నీకు ఏదో సంబంధం ఉంది, నువ్వు కూడా దొంగవే అని చెప్పేసి అయితే పోలీసులు అయితే గట్టిగా నమ్మి ఇంకా కామాక్షిని అయితే చాలా గట్టిగా అరుస్తూ గట్టిగా క్వశ్చన్స్ చేస్తారనమాట. కామాక్షి మాత్రం చాలా భయంలో ఉంటుంది కదా, ఇంట్లో ఆల్రెడీ అవని టార్చర్ భరిస్తుంది, కామాక్షి టార్చర్ భరిస్తుంది, మీ ఆయన ఎవరు చెప్పు, అవని వాళ్ళ ఆయన ఎవరు, నీ భర్త ఎవరు అని చెప్పి ఇంకా దానిలోనే చాలా డల్గా చాలా నీరసంగా ఉండిపోతుంది. మళ్ళీ ఇది ఒకటి తీసుకొచ్చే వరకు ఇంకెక్కువ టెన్షన్ పడి ఇంకెక్కువ భయపడుతుంది అనమాట. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతుంది. అప్పుడే ఇంకా వాళ్ళని అక్కడ బెదిరించేసరికి నడు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, నువ్వే దొంగ, బ్యాగులో ఏముందో చెప్పు, నడు పోలీస్ స్టేషన్కి వెళ్దామని చేయి పట్టుకునేసరికి అప్పుడే ఇంకా ఆరాధ్య అయితే వస్తుంది. వచ్చి అమ్మమ్మ అనేసరికి ఈమెవరో నీకు తెలుసా అంటే, తెలుసు మా అమ్మమ్మ అని చెప్పి అంటారనమాట. అన్న తర్వాత అవునా నిజమా, ఈమె దొంగ కాదా అంటే, కాదు మా అమ్మమ్మ అని చెప్పి ఇంకా ఆరాధ్య అనేసరికి, అయితే మీ ఇల్లు ఎక్కడ చెప్పు, తన అడ్రస్ చెప్పట్లేదు, మీ ఇల్లు ఎక్కడ చెప్పు అని చెప్తలేదు, అసలు ఏం చెప్తలేదు, అసలు మరి నీకు తెలుసు కదా ఎవరో తెలుసా, మీ ఇల్లు ఎక్కడ అంటే, మా ఇల్లు తెలుసు నాకు అని చెప్పి ఆరాధ్యనైతే అంటుందన్నమాట. అశోక్ నగర్ 10వ వీధి అనేసరికి ఇంకా తననైతే ఆరాధ్యని పట్టుకొని అయితే నడు పద వెళ్దాం, మీ ఇంటికి వెళ్దాం పద అంటే, ఎందుకు వెళ్ళాలి, మా ఇంటి అడ్రస్ నీకెందుకు అంటే, నడు తెలుస్తుంది కదా పద నువ్వు నడువు అని చెప్పేసి అంటే, మేము నిజంగా మీ అమ్మమ్మనేనంటే, అవును మా అమ్మమ్మనే అని చెప్పేసి అంటుందన్నమాట. కన్న తర్వాత కామాక్షి అయితే చాలా భయపడుతుంది ఇంక ఇంటికి అనేసరికి, ఎందుకండి ఇంటికెందుకు మా ఇల్లు మీకెందుకు, ఎందుకు అసలు నేనేం దొంగతనం చేయలే, ఏ తప్పు చేయలేదని ఎంత చెప్పినా కానీ వినరనమాట. ఇంకా ఇంటికైతే ఇంకా వ్యాన్లోనైతే తీసుకొని వెళ్తారు. ఇంకా ఇంటి దగ్గరనైతే అప్పటికే అవని అయితే వచ్చి ఉంటుందన్నమాట. ఇంట్లో తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా కమల్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ వ్యాన్ వచ్చి అయితే ఇంక ఇంటి ముందు ఆగేసరికి అందరు షాక్ అయిపోతారనమాట. షాక్ అయ్యి అవని, పార్వతి, రాజేంద్ర ముగ్గురు బయటకైతే వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా పోలీసులు అయితే దిగుతారు. ఫస్ట్ దిగిన తర్వాత ఇంకా వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. అయ్యా ఏంటమ్మా మన ఇంటికి పోలీసులు వచ్చారేంటి, ఏమైంది, అసలు ఎందుకు వచ్చారు పోలీసులు అని చెప్పేసి ఇంకా పార్వతి అవని అడిగేసరికి అవని అంటుందన్నమాట, ఏమో అత్తయ్య నాకు కూడా తెలీదు అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడే ఆరాధ్య ఇంకా కామాక్షి ఇద్దరు దిగుతూ ఉంటారు. ఇంకా ఎవరు తనైతే ఇంకా ఆరాధ్యనైతే ఊరికొచ్చి అయితే ఇంకా అవని దగ్గరికి అయితే వస్తుంది. ఆరాధ్య ఏమైందమ్మా, ఏమైంది, పోలీసులు ఎంబడి ఎందుకు వచ్చారు మీరు, ఏమైంది అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడే ఆరాధ్య అంటుంది, ఏమో అమ్మ నాకు తెలీదు, వాళ్ళే అలా తీసుకొని వచ్చారు, అమ్మమ్మని దొంగ అంటున్నారు, అసలు వాళ్ళే తీసుకొచ్చారు, అడ్రస్ చెప్పమంటే చెప్పాను అని చెప్పేసి అంటుందన్నమాట. ఏంటి అని చెప్పి ఇంకా షాక్ అయిపోతారు. షాక్ అయిన తర్వాత ఇంకా పోలీసులను అడుగుతుందన్నమాట అవని, ఏమైందండి, ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళని, మా అమ్మని ఎందుకు దొంగ అని అంటున్నారు మీరు అని చెప్పేసి అడిగేసరికి తినెంబడి ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగను మేము పరిగెత్తుతూ వస్తుంటే రోడ్డు పైన తినకి బ్యాగ్ ఇచ్చారు, ఆ బ్యాగ్లో ఏముందో చెప్పమంటే చెప్పట్లేదు, తన అడ్రస్ ఏంటో చెప్పమంటే చెప్పట్లేదు, తన పేరేంటో అడిగితే చెప్పట్లేదు, తన ఐడి నెంబర్ చూపించమంటే చూపించట్లేదు, అసలు ఏం చెప్పట్లేదు, దేనికైనా నాకు తెలీదు అని చెప్పేసి అంటుంది. దొంగలే కదా అలా అనేది, నీతి నిజాయితీగా ఉండే వాళ్ళు అలా అంటారా చెప్పు, వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు ఏ తప్పు చేయకపోతే వాళ్ళు అంటారు కదా, మాకు చాలా అనుమానం వచ్చింది, మేము పోలీస్ స్టేషన్కే తీసుకొని పోదామని చెప్పేసి అంటే మీ పాపని ఇక్కడికి తీసుకొచ్చింది మా అమ్మమ్మని అని చెప్పేసి ఇంకా మీ ఇంటి పేరు కూడా చెప్పిందనమాట, అందుకే తీసుకొచ్చాను, తను మీ అమ్మనేనా అంటే, అవును మా అమ్మనే, మా ఆరాధ్య మా పాపని అని చెప్పి అయితే ఇంక అవని అయితే చెప్తుందనమాట. చెప్పిన తర్వాత ఇంక అప్పుడే అయితే కమల్ అయితే ఇంకా బైక్ దిగి అయితే లోపలికి వచ్చేసాడు. అదంతా చూసి షాక్ అయిపోతాడనమాట, ఏంటి పోలీసులు ఏంటి ఏమైంది అని చెప్పేసి. ఇంకా తను కూడా ఎవరు రాజేంద్ర వాళ్ళందరూ అంటారనమాట, ఏంటండి తనకేం సంబంధం లేదు, తనెందుకు అలా చేస్తుంది అని చెప్పేసి అంటే,
ఇంకా అడగండి, తననే అడగండి, తన చేతిలో పెట్టిరా పెట్టలేదు అడగండి అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు తనైతే చెప్తుందనమాట, అవునమ్మా అసలు నాకు ఏం తెలీదు, ఇట్లా ఆరాధ్య ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి వెళ్ళింది, నేను తెస్తా అంటే నీకు ఫ్లేవర్ తెలీదు అమ్మమ్మ, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను, నేను డబ్బులు ఇస్తా అంటే కూడా అమ్మ నాకు ఇచ్చింది, నాకు వద్దు అని చెప్పేసి అన్నది. కానీ నేను అలాగే రోడ్డు పైన నిల్చొని ఉన్నాను, ఎవరో ఏమో ఒక అతను వచ్చి నా చేతిలో బ్యాగు పెట్టేసి వెళ్ళాడమ్మా, అసలు నాకు ఎట్లాంటి పాపం తెలీదు, నాకు ఎట్లాంటిది తెలీదు, అసలు వీళ్ళు చెప్తే నమ్మట్లేదు అని చెప్పి అయితే చాలా బాధపడుతుందన్నమాట. ఇంకా వాళ్ళు అప్పుడు ఏం చెయ్యలేక, నిజమా అబద్ధమా అని చెప్పి ఏం చెయ్యలేక చాలా దీన స్థితిలోనైతే ఉండిపోతారనమాట. అదన్నీ తెలుసుకొని అవని అయితే చాలా షాక్ అయిపోతుంది, చాలా బాధకి గురి అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏమైంది, అసలు ఇదంతా చేసింది ఎవరు, అసలు వాళ్ళు కామాక్షిని కాపాడడానికి అవని ఏమైనా ప్లాన్ వేస్తుందా, లేదంటే కామాక్షిని పోలీసులు పట్టుకెళ్తారా, లేకపోతే ఈ ప్లాన్ అంతా చేయించింది పల్లవి అని చెప్పి అవనికి కూడా తెలియనుందా, కామాక్షి సేఫ్గా ఇంటికి చేరనుందా, పోలీసులు తన తప్పే లేదు అని చెప్పి తెలుసుకొనున్నారా, అసలు ఏం జరగనుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోనైతే ఒక లైక్ చేయండి. మనం ప్రతి ఒక్క ఇంటింటి రామాయణం సీరియల్ అప్కమింగ్ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో కాండి, ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తెచ్చేస్తాను. వీడియోనైతే ఏమనిపించింది, ఎపిసోడ్ ఏమనిపించింది, పల్లవి ప్లాన్ ఏమనిపించింది, కామాక్షి సేఫ్ అవుతుందా లేదా పోలీస్ స్టేషన్కి పోవాల్సి వస్తుందా, అలాగే చక్రధర్కి ఏమవుతుంది, చనిపోతాడా లేదంటే ఆ బాధను భరిస్తూ ఉంటాడా, అలాగే పల్లవి అంత బాధపడుతున్నాడు అని తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవుతుంది అని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ పల్లవి చేసే మోసాలకు కూడా చక్రధర్ ఎలా అయితే బాధపడుతున్నాడో పల్లవి కూడా అలా జైల్లో చిప్పకూడు తినాల్సిందేనా, అవని తినిపిస్తుందా, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే అదైతే ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈ వీడియో ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టటా, బాయ్ బాయ్.